38 సంవత్సరాల అతనికి నిస్సహాయత కలిగింది. అతని జీవితంలో ఇక కొత్త రోజు, కొత్త జీవితము, కొత్త భవిష్యత్తు నాకు ఏమాత్రం ఉండదు అనే నిర్ధారణకు వచ్చిన తర్వాత దేవుడు ఎలాంటి వాడో తెలుసా? 25 సంవత్సరాల తర్వాత ముయ్యబడిన గర్భాన్ని తెరిచిన వాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? 18 సంవత్సరాల నుంచి నడి వంగిపోయిన స్త్రీని బాగు చేసిన దేవుడు. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఇక జీవితంలో ఆశ లేదు, ఇక ఈ కోనేటి దగ్గర మంటపాల్లోనే నా జీవితం ముగిస్తబడుతుంది అనుకునే మనిషిని దిగ్గున లేచినట్లు చేయగలిగిన దేవుడు. కనుక మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఆశ చనిపోయి ఉండొచ్చు, ఇక నా జీవితం ఇంతే అనే స్థితిలో ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను దర్శించిన రోజున, దేవుడు నిన్ను తాకిన రోజున, దేవుడు నీ పైన కనికరం చూపించిన రోజున 38 సంవత్సరాలైనా 40 సంవత్సరాలైనా ఎంత కాలపు వేదన పరిస్థితి అయినా నిశ్చయంగా దేవుడు తీసివేయగలడు. చాలాసార్లు మనకు నిరాశతో మాటలు వినటం అలవాటైంది. చాలాసార్లు మనం మిమ్మల్ని కృంగతీసే వారి మాటలు వినటం అలవాటైపోయింది. కానీ దేవుడు మన ఎడల కార్యాలు చేయాలని తలస్తే, దేవుడు మన జీవితాలు అద్భుతాలు చేయాలని తలిస్తే ఖచ్చితంగా ఆయన ఏ సమయానికైనా అద్భుతాలు చేస్తాడు.